మిత్రుడు మన తెలంగాణ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మిత్రుడు భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మిత్రుడు శబిరలి గారు, వేదికను అలంకరించిన చైర్మన్లకు, ఇక్కడ చేసిన వేదికపై ఉన్న ముఖ్యులకు, నా కాంగ్రెస్ ముఖ్యులకు, నా మహిళా సోదరులకు, ప్రెస్ సోదరులకు, మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి మాకు స్వాగతం పలికినందుకు మీ అందరికి చేతులు వచ్చి నమస్కరిస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు ఉంటాయో కేవలం ఓటేసి ఏదో ఆ రోజుల్లో పబ్బం గడుపుకుని కాదు. మీరు గతంలో 10 సంవత్సరాల్లో చూశాం, వాళ్ళకి వీడికి అన్ని చేతుకు మోచేతుకు వలిసి ఏమీ పని చేయకుండా లక్షలాది రూపాయలు బాకీలు తెచ్చి మనకు మళ్ళీ వచ్చిన ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు తొలగించిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మరి అటువంటి వాళ్లకు వాళ్ళు ఎవరితో వచ్చారు? మన ఓటుతో వచ్చారు. ఎలక్షన్ రాగానే మనమందరం మీరందరూ రైతులు, నా అక్కలు చెల్లెళ్ళు కూడా ఆలోచించి ఓట్లు వేయాలి. 5 సంవత్సరాలు మన బాధ్యతలన్నీ వీళ్ళ పైన పెడతా ఉన్నాం. పెడితే మంచిగా చేస్తోడు కావాలి. కానీ ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ, మనం ఉన్నప్పుడే ఇన్ని లోన్లు తెచ్చి ఇన్ని తెచ్చి మన డిస్టిక్ ఒక్క పనైందా అన్నారు. ఆ దద్దమ్మలకు ఇంకా పనికిరాని మాట్లాడతారు. మనం ఇన్ని బాకీలున్నా ఇన్ని కోట్లు కూడా కట్టుకుంటూ అడ్డీలు అసలు కట్టుకుంటూ మనందరి స్కీములు నడుపుతా ఉన్నాం. ఏదైతే మన కొరకు పనిచేస్తారో ఎంప్లాయీస్, వాళ్ళకు కూడా వాళ్ళు 15 రోజుల తర్వాత జీతాలు ఇస్తే మనం కూడా ఇప్పుడు ఇంత ఇస్తా ఉన్నాం. ఇవన్నీ మన కాంగ్రెస్ మన ప్రవర్తన ఉన్నాయి. కాబట్టి మరి ఇవన్నీ సెట్ చేసుకోవడానికి మన డిస్టిక్ లో మరి పిసిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు పెట్టాడు. తప్పనిసరిగా నా ఈ ఏజ్ లో నా ప్రజలకు బాగా చేయాలి, నాకు మంచి పేరు రావాలి అన్న ఉద్దేశమే తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు. పోయిన వాళ్ళు కనీసం మన ప్రభుత్వ స్కూళ్లలో వేలాది రూపాయలు జీతాలు ఇచ్చుకుంటూ టీచర్స్ ఉంటే కనీసం దాని ప్రక్షాళన లేకుండా మన పిల్లల్ని మనం ప్రైవేట్ స్కూల్కు పంపించాం, కాలేజీలకు పంపించాం. మరి వాళ్ళకేమో మంచిగా చదువుకుని వాళ్ళకు జీతాలు ఇస్తా ఉన్నాం. అవన్నీ ఆలోచించి మేమందరం వేదికపై ఉన్నాం కూర్చోండి, దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి. అంటే మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 10th లో 2200 మెరిట్లు వచ్చాయి. ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయింది. 10% గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు చదువుకోవడానికి. అదేవిధంగా నా మహిళా పిల్లలకు కానీ కనీసం ఒకసారి
ఇంటి నుంచి వచ్చిన తర్వాత అంటే వాళ్ళది ఎంత మూర్ఖత్వమో చెప్తా ఉన్నాను. ఇంటి నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం వరకు కనీసం ఉత్సాహం యూరినల్ చేయడానికి కూడా కనీసం బాత్రూమ్లు కట్టలే. నేను ప్రెస్ ద్వారా అడుగుతా ఉన్నాను, ఎస్ మేమందరం ఆలోచించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చి బాత్రూంలకు 21 కోట్లు అయినాయి మనకని చెప్తున్నారు. డిస్టిక్ లో ఎన్ని 21 crores. ఎవరి కొరకు? మన పిల్లలకు బాగా చదవాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు కూడా మాకు మీరందరూ బాధ్యతలు పెట్టారు. వాళ్ళని ఎవరేమన్నది లేదు. దయచేసి ప్రైవేట్ స్కూల్లో కూడా ఒక సబ్జెక్టులో మార్కులు తక్కువస్తే మళ్ళీ క్లాసులు తీసుకొని మళ్ళీ ఇంప్రూవ్ చేయమని చెప్పాం. ఎగ్జామ్స్ పెట్టించాం. ఇవన్నీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా హాస్పిటల్లో కూడా డాక్టర్స్ ఉన్నారు. కొద్దిగా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా చిన్నవాళ్లకు సౌకర్యాలు పెంచే విధంగా ఇప్పుడు ఏదైనా మీరు హాస్పిటల్కి వెళ్తే ఆ బిల్లు కొద్దిగా బాగా